ఇది ఇతరత్ర కారణాలు అంటే సైనసైటిస్ కానీ, స్ట్రెస్ కానీ, మైగ్రేన్ కానీ చాలా రకాలుగా ఉన్నప్పటికీ కూడా హార్మోన్ పరంగా కూడా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్తారు స్పెసిఫిక్గా ఈ 3 రోజులు బహిష్టం ముందర తల బాగా నొప్పి వస్తుంది, మైగ్రేన్ లాగా వస్తుంది, కళ్ళు నొప్పులు వస్తాయి, లైట్ని చూడలేకపోతున్నాము, చీకట్లో ఉండాలనిపిస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, తల తిరిగినట్టు ఉంటుంది, పడుకున్నా కానీ తోచట్లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మైగ్రేనే కానీ కాకపోతే ఇది ఈ యొక్క బహిష్టతో హార్మోన్ రిలేటెడ్ మైగ్రేన్గా మనం దీన్ని కన్సిడర్ చేయాలి. ఇది కొంతమందికి వాళ్ళ యొక్క ఇంట్లో పరిస్థితులను బట్టి కూడా అది ఎగ్రివేట్ అయ్యి స్ట్రెస్గా కూడా మారుతూ ఉంటుంది. అలాగే నిద్రలేమి లాంటిది వచ్చినప్పుడు నిద్రలేమితో కూడా హెడేక్ అనేది రావడం జరుగుతుంటుంది. సో ఇదంతా కాంప్లెక్స్ టైప్ ఆఫ్ హెడేక్ కింద కూడా తీసుకోవచ్చు. సో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు వీళ్ళు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. సుమారు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ప్రిపేర్ అవ్వాలి బాడీ దానికి. అంటే వాళ్ళ యొక్క హార్మోన్ వ్యవస్థకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఉందో, ప్రొజెస్టరాన్ హార్మోన్ ఏదైతే ఉందో, ఏ హార్మోన్ అయితే వాళ్ళకి ఫ్లక్చుయేట్ అవుతుందో దానికి సరిపడా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఆహారంలో వాళ్ళు లైట్గా ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే వాళ్ళకి యొక్క బ్రెయిన్కి ఎనర్జీ ఇచ్చే విధంగా త్వరగా ఆహార పదార్థాలు తీసుకోవాలి. పళ్ళు కూరగాయలు లాంటివి అధికంగా తీసుకోవాలి. ఉద్రేకాన్ని కలిగించే కొన్ని స్పైసెస్ లాంటివి, అలాగే పచ్చళ్ళు లాంటివి తగ్గించాలి. నిమ్మకాయ, ఉసిరికాయ లాంటి పచ్చళ్ళు తినచ్చు. ఇతరత్ర వేపుడు లాంటివి, బయట దొరికే కొంతమంది చాక్లెట్స్ లాంటివి తింటూ ఉంటారు. కాకపోతే బ్లాక్ చాక్లెట్ లాంటిది, బ్రౌన్ చాక్లెట్ లాంటిది తినచ్చు. అదే క్యాడ్బరీ లాంటిది అంటారు కదా, అలాగే అందులో బ్రౌన్ టైప్ వస్తుంది. అంటే పూర్తిగా అందులో కోకో మాత్రమే ఉంటుంది. అది తీసుకుంటే తగ్గుతుందని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే డార్క్ కాఫీ లాంటిది తీసుకోవాలని కూడా కొంతమంది చెప్తుంటారు. అలాగే గ్రీన్ టీ లాంటిది వాళ్ళ శరీరానికి ఎటువంటి విధమైన వాళ్ళకి పదార్థాలు పడతాయో చూసుకుని దాని ప్రకారం తీసుకోవాలి. నెలసరి రోజుల్లో వేధించే తలనొప్పి మొదలైనప్పుడు నుదుటి భాగం, కణతులు, కళ్ళు పైభాగం అంతా ఒకటే నొప్పిగా ఉంటుంది. తలను బలమైన తాళ్లతో గట్టిగా చుట్టేసినట్లు ఉంటుంది. తల వెనక భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. కంటి చుట్టూ నొప్పి ఉంటుంది. ఒకటే వికారంగా ఉంటుంది. ఈ తలనొప్పి కొంతమందిలో కొన్ని గంటలు మాత్రమే ఉంటే, మరికొంతమందిలో కొన్ని రోజులు, వారాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తల్ని చెబుతుంది. బెల్లం, సొంఠి సమభాగాలుగా కలిపి నూరి వాసన చూస్తూ ఉంటే తలనొప్పి త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఒక్కోసారి విపరీతమైన తలనొప్పికి డీహైడ్రేషన్ కూడా కారణం అవ్వచ్చు. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్లు తాగడం, ఒక గ్లాసు నిండా పాలు లేదా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఒత్తిడి తగ్గడానికి తలను, మెడ భాగాలను మృదువుగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మైగ్రేన్ చాలా సెన్సిటివ్ కాబట్టి కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి చికాకు పెడుతుంది. కాబట్టి అది చూసుకుని